ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. నిన్న ఉదయం మన ధ్యానాంశము ప్రభావవంతమైన జీవితం. ప్రభావవంతమైన జీవితం. గత రాత్రి మన ధ్యానాంశం జ్ఞానము కలిగిన జీవితం. జ్ఞానము కలిగిన జీవితం. ఈ ఉదయకాలం వేళ మన ధ్యానాంశం శ్రేష్టమైన జీవితం. ఎంతకాలం కాదు, కొద్ది కాలమైన ఒక శ్రేష్టమైన జీవితం అనేది మనము ఇష్టపడాలి. అందుకు గాను పరిశుద్ధ గ్రంథములో ఈ సమయాన క్రొత్త నిబంధన నుంచి ధ్యానం చేద్దాం. బైబిల్ అంతా భోజనం అయితే పాత నిబంధన ఏంటి? నాన్ వెజ్. క్రొత్త నిబంధన వెజ్. కనుక ఈరోజు అన్నగారు కూడా హెబ్రీ పత్రిక నుంచి మాట్లాడారు, వెజిటేరియన్ ఫుడ్. నేను కూడా క్రొత్త నిబంధన నుంచే మాట్లాడుతున్నాను. ఈరోజు వెజ్. ఇష్టమేనా? నిన్నంతా నాన్ వెజ్ కదా, ఈరోజు కొంచెం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుందాము. కాబట్టి శ్రేష్టమైన జీవితంలో 4 విషయాలు. ఒకటవది వ్యక్తిగత జీవితం, రెండవది కుటుంబ జీవితం, మూడవది సంఘ జీవితం, నాలుగవది సేవా జీవితం. చెప్తారా? నేను చెప్పిన 4 మాటలు మీరు విన్నారో లేదో అనే దానికి చెక్ పెడుతున్నాను అన్నమాట. కొంతమంది వింటున్నట్టుగా నాకెళ్ళే చూస్తుంటారు, కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఎక్కడో మనకు తెలియదు. ఇంకా కొంతమంది ఎక్కడో చూచినట్టుంటారు, కానీ బాడీ ఎక్కడో ఉన్నట్టుగా, కానీ మైండ్ మాత్రం ఎక్కడ ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిమంతులు, చాలా క్లెవర్ అన్నమాట. మా మనవరాలు ఉంది, కొన్నిసార్లు ఏదైనా చెప్తుంటే పక్కకు చూసుకుంటూ ఆడుకుంటూ చెప్పేది వింటుంది. వినలేదేమో అనుకుంటాం, తర్వాత అడుగుతుంది ఏం తాతయ్య అని. అప్పుడు అర్థమవుతుంది ఈ పాప బాడీ యాబ్సెంట్ అనిపించింది, కానీ మైండ్ మాత్రం ప్రజెంట్లో ఉంది. చాలాసార్లు అట్లే ఉంటుంది ఆ పాప. కొంతమంది అలా కూడా ఉంటారు. అలాంటి వారిని కూడా అభినందిస్తున్నాను. మీరంతా సిటీ వారు కాబట్టి మీకు ఎక్కువ అనుభవాలు ఉంటాయి, కనుక మీకు ఎక్కువ చెప్పాల్సిన పని ఏమి లేదు. బాగా వింటున్నారు, చాలా సంతోషం. చెప్పండి 4 విషయాలు. ఒకటవది ఏంటి? వెరీ గుడ్. కోపం వచ్చింది కదా మీకు? కోపమే కాకుండా కొంచెం రోషం కూడా వచ్చింది. మేమేం సార్ వైజాగ్, మాదేం మేమేం చిన్నోళ్ళం అనుకుంటున్నారా అని కదా. ఒకటవది ఏంటి? వ్యక్తిగత జీవితం. రెండవది కుటుంబ జీవితం. వెరీ గుడ్, బాగా చెప్పారు. మూడవది సంఘ జీవితం. నాలుగవది సేవా జీవితం. ఈ 4 జీవితాలు ఒక స్త్రీలో మనం చూద్దాం. ఎందుకంటే ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కోసం స్పెషల్ అన్నమాట ఈరోజు. సిస్టర్స్ స్పెషల్. ఎప్పుడు పురుషుల గురించే జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, కానీ స్త్రీల గురించి పురుషులు మాట్లాడరే అని మా మీద కొంత ఆయాస ఉంటుంది. నాకు స్త్రీలంటే చాలా గౌరవం. నా భార్యను ఇంతవరకు ఎన్నడూ నేను నీవు అనలేదండి. అంత గౌరవం నాకు. ఏమంటాను ఆమెను? మీరు అంటాను. ఎన్నడూ నీవు అనలేదు నేను. అనను కూడా. మీరు. పెళ్ళైన నాటి నుంచి ఇప్పటికి దాదాపు 33 ఏళ్ళు అయింది. మీరు అని నా భార్యను కూడా నేను చాలా గౌరవంగా పిలుచుకుంటాను. నా కొడుకును ఎప్పుడు నేను ఒరే అనలేదు, ఎన్నడూ అనలేదు, ఎన్నడూ అలా పిలవలేదు, బాలుడుగా ఉన్నప్పుడు కూడాను. కనుక గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబట్టి గౌరవంగా
దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబాలను. స్త్రీలు అనగానే బలహీనమైన ఘటమని మనం బలహీనంగా చూడకూడదు, ఘనంగానే వారిని చూడాలి. కాబట్టి ఒక మంచి స్త్రీ, ఆ పిల్లవాడిని పట్టుకోండి ఎవరన్నా ఒకరు, తల్లి పట్టుకోవాలి. వదిలితే అలా గాలిపటంలాగా ఎక్కడైనా తెగి పడితే కష్టం. తల్లి బాధ్యత గొప్పది. సముదాయించి మళ్ళీ తీసుకొని రండి, క్రమశిక్షణ చేసి తీసుకొని రండి, అక్కడే వదిలేయకండి. ఒకటవది వ్యక్తిగత జీవితం, రెండవది కుటుంబ జీవితం, మూడవది సంఘ జీవితం, నాలుగవది సేవా జీవితం. ఒక స్త్రీలో మనం చూద్దాం. ఎవరా స్త్రీ అనగానే లూకాసు వార్త 2వ అధ్యాయములో నేను చూడాలనుకుంటున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయములో 36వ వచనము నుండి 36వ వచనము, 37వ వచనము, 38వ వచనము, 39వ వచనం. ఈ 4 వచనాలలో ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఆమె చెప్పండి? అన్నమ్మ. కాబట్టి మన అంశము అన్నమ్మ యొక్క శ్రేష్టమైన జీవితం. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు అన్నమ్మాస్, హమాస్ కాదు, అన్నమ్మాస్ ఎక్సలెంట్ లైఫ్. నిజంగా ఆమె జీవితము ఎక్సలెంట్ అని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. మీరు విన్న తర్వాత కూడా నిజమే అని ఒప్పుకోవలసి వస్తుంది. అన్నమ్మ జీవితంలో ఈ 4 సంగతులు మనం చూసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, సంపూర్ణల మగుటకు మేము సాగిపోవాలని మళ్ళీ మమ్మల్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు. ఆటంకాలను అధిగమించాలని మాకు సవాలు విసిరినందుకు మీకు వందనాలు. విత్తబడిన మీ మాటలు మా హృదయాంతరాల్లో లోతుగా ఫలింపచేయండి. మరికొన్ని నిమిషాలు మీ వాక్య పక్షమున నిలిచిన నన్ను మీరు మరుగుపరచి, మీరే బలపరచి మా అందరితో మాట్లాడుదురని, అన్నమ్మ జీవితంలోని 4 జీవితాలు ఆమె జీవితము శ్రేష్టమైన జీవితమని నిరూపిస్తూ ఉండగా, మా ముందున్న శేష జీవితము కూడా మేమంతా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి మాకందరికీ మీ సహాయమును విస్తరింపచేయుదురని, మా వెనుక ఈ సభలు నిర్వహిస్తున్న నాయకులు, పెద్దలు, స్వార్థికులు, కాపరులు, పరిచారకులు, ఇంకా ఎవరెవరు ఏ రీతిగా ప్రయాసపడుతున్నారో అందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ కూడికను సభాధ్యక్షుడిగా నడిపిస్తున్న మీ దాసుని మీరు బలపరిచి వాడుకొనండి. ఇంతవరకు విన్న సందేశం మా జీవితంలో భద్రపరచండి. వినే సందేశం కూడా సిద్ధపరచండి, నడిపించుదురని మీ కరుణాహస్తాలకు అప్పగించుకొనొచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్నమ్మ వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. ఒక్కసారి చూద్దాం. 36వ వచనం చదువుతారా? మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. అది ఆమె పర్సనల్ లైఫ్. ఆమె పర్సనల్ లైఫ్లో అన్ని వివరాలు చూడము కానీ ఒకటి చూద్దాం. అదేమిటంటే ఆమె గోత్రం. ఏ గోత్రం అండి? ఆమె ఆషేరు గోత్రికురాలు. అనగానే మనము ఆషేరు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడున్నాడు ఆషేరు? ఆది కాండములో మనకు దొరుకుతాడు కదండి. ఆషేరు గోత్రం అనేది ఆది కాండములో, అలాగే ద్వితీయోపదేశ కాండములో ఈ గోత్రాన్ని గురించి రాయబడింది. కాబట్టి నేపథ్యం, ఆమె వ్యక్తిగత జీవిత నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ మనం చదివినప్పుడు ఆమె ఆషేరు గోత్రికులాలు. ఆషేరు గోత్రం ఎటువంటిదో చూడండి. ఆది కాండము 49వ అధ్యాయము 20 వచనం. 49. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. విన్నారా?
ఈ వచనాన్ని బట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆషేర్ అన్నమ్మ వ్యక్తిగత జీవితము, సంపన్న జీవితము. సంపన్న అంటే రిచ్ లైఫ్. ఎలా చెప్పగలమంటే ఆమె గోత్రము చూడండి, ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రము వారు ఎటువంటి వారంట? వాళ్ళ దగ్గర ఎటువంటి ఫుడ్ ఉంది? శ్రేష్టమైన ఫుడ్ ఉంది. ఎవరికి వడ్డిస్తాడంట ఈయన? రాజులకు ఫుడ్. ఎప్పుడన్నా రాజ ఫుడ్ మీరు తిన్నారా? రాజభోజనం. రాజభోజనం ఎలా ఉంటుంది? రాజులకు ఫుడ్ సప్లై చేస్తాడంటే పేదవాడా ధనికుడు? ఆషేరు చాలా ధనికుడు. రాజులకు శ్రేష్టమైన మధురమైన ఆహారాన్ని సప్లై చేస్తాడట. దాన్ని బట్టి చూడగా చాలా సంపన్నుడు ఆషేరు. చాలా సంపన్నమైనటువంటి గోత్రము ఆషేరు గోత్రము అని మనకు బాగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండములో కూడా ఈ గోత్రాన్ని గురించి ఒక మాట చూడండి. ఎటువంటి గోత్రము? ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం అనగా 33వ అధ్యాయం 33వ అధ్యాయం. 34 కాదు, 33:24 చూడండి. ఆషేరును గురించి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును, తన పాదములను తైలములో. పాదాలను దేంట్లో కడుక్కుంటాడంట? మనం నీళ్ళతో కడుగుతాం, ఆయన ఎట్ట కడుక్కుంటాడు? తైలం. ఒక వర్షంలో పర్ఫ్యూమ్ అని ఉంది. పర్ఫ్యూమ్కు ప్రసిద్ధి ఏంటి? గల్ఫ్ కంట్రీస్ కదా, మంచి పర్ఫ్యూమ్స్. కాబట్టి దీన్ని బట్టి చూడగా ఎంత ఐశ్వర్యవంతుడో ఆషేరు. రాజ కుటుంబాలకు భోజనాన్ని సప్లై చేసేవాడు, పాదాలను చెప్పండి తైలములో ముంచేవాడు, అంత సంపన్నుడు. కాబట్టి ఆ కుటుంబములో నుంచి, గోత్రములో నుంచి వచ్చిన అన్నమ్మ సంపన్నురాలా కాదా? సంపన్నురాలే, బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఆ మాట చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది? నేను కూడా ఒక సంపన్న కుటుంబంలో పుట్టింటే ఎంత బాగుండు అంటారు కదా. ఒక ధనికుల ఇంట్లో పుట్టింటే ఎంత బాగుండు. నేను కూడా అన్నమ్మలాగా ఆషేరు గోత్రములో పుట్టింటే ఎంత బాగుండు. ఏం కంగారు పడనక్కర్లేదు. నీవు కూడా నేను కూడా మనమంతా సంపన్నులము కావడానికి దేవుడు ద్వారాలు తెరిచిపెట్టాడు. ఎంతమందికి ఆశ ఉంది సంపన్నులు కావాలని? ఊరికట్ట చేయి చూపించండి, ఏం తప్పు కాదు. దేవుని కొరకు మనమంతా ధనవంతులము కావటం, ఐశ్వర్యవంతులము కావటం ఎన్నడూ తప్పు కాదు. దేవుడు ఇస్తాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తుతాడు, గద్దె మీద కూర్చుండబెడతాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అందుకు గాను 3 సూత్రాలను మనం పాటిద్దాం. మొదటి సూత్రం, మనమంతా ఐశ్వర్యవంతులము కావాలంటే మొదటి సూత్రము చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచ్చి చదువుతారా? 9. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము. మనమేం కావాలని చెప్పండి? బయట ఉన్నవారు చూస్తున్నారా, వింటున్నారా? మనమేం కావాలంట? ధనవంతులు కావాలని. దేవుని పిల్లలు, ఈ మానవులు నరకాగ్ని గుండానికి వెళ్ళే వాళ్ళు, పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఆరని అగ్నిగుండానికి వెళ్తుండగా, ఆ దరిద్రానికి గురి అయి ఉండగా, దరిద్రులమైన మనము పరలోకమనే ధనాన్ని సంపాదించుకోవడానికి, ధనవంతులము కావటానికి, పరలోకములో ఉన్న ధనవంతుడు మన కొరకు ఏమైనాడండి? దరిద్రుడయ్యాడు. ఎంత దరిద్రుడయ్యాడంటే, యేసయ్య పుట్టినప్పుడు ఆయనకు పాత బట్టలు చుట్టారండి.
యేసయ్య చనిపోయినప్పుడు దేహం మీద వస్త్రమే లేదో నీ కొరకు అంత అవమానకరమైన దిగంబరత్వాన్ని ఆయన సహించాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ, మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఎంత దరిద్రుడయ్యాడో. మన కొరకై సిలువలో తన రక్తమంతా కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడో. ఇక నీవు దరిద్రతలో, పాపము, నరకం అనే దరిద్రతలో ఉండాల్సిన పని లేదో. నీవు ధనవంతుడు కావడానికి రా, యేసయ్య సిలువను పట్టుకో. మొదటి సూత్రము సిలువా కదండి. పాప మానవుడు, దరిద్రుడు ఐశ్వర్యవంతుడు కావటానికి మొదటి సూత్రము సిలువ దగ్గరకు రండి. యేసయ్యా, పాపము చేత నేను దరిద్రున్నయ్యాను, అపరాధముల చేత చచ్చిపోయాను, నా బ్రతుకు కుళ్ళిపోయిందయ్యా, నరకాగ్ని గుండానికే నేను సరిపోతానయ్యా. అయితే నన్ను ధనవంతునిగా చేయాలని, పరలోకమందు నన్ను కూర్చుండబెట్టాలని సిలువలో నా కొరకై చనిపోయి సమాజపడి తిరిగి లేచావు. నిన్ను ఆశ్రయిస్తున్నాను. పాపినైన నన్ను చెమండి క్షమించు, కరుణించు, రక్షించయ్యా. యేసు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ ప్రార్థన చేయగానే వెంటనే క్షమించాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో, పరలోకములో ఉంటావు. ఆ గొప్ప ఐశ్వర్య పట్టణములో ఉంటావు. బంగారు వీధుల పట్టణములో ఉంటావు. సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణల, సునీయం, సుగంధం, రకరకాల ముత్యాలతో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల పట్టణములో నీకు పౌరత్వం దొరుకుతుంది, ఫ్లాట్ దొరుకుతుంది, ప్లాట్ దొరుకుతుంది, సిటిజన్షిప్ దొరుకుతుంది, పౌరత్వం దొరుకుతుంది, సదాకాలం జీవించే కృప దొరుకుతుంది. ఏం పాప, అర్థమైందా నీకు? అర్థమైతే నమ్ముకున్నావా? ఏమ్మా, బాప్తిసం తీసుకున్నావా? బాబు నీవే యేసయ్యను నమ్ముకున్నావా? యేసయ్య పాదాల మీద పడి పాపాలు ఒప్పుకున్నావా? పాప క్షమాపణ పొందావా? జీవగ్రంథములో నీ పేరు రాయించుకున్నావా? ఇంకా పని జరగలేదంటే బైబిల్ చెబుతుంది, ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది నీకు రక్షణ దినం. రేపు నీది కాదు, నిన్న మళ్ళీ రాదు. నమ్మని వారు నమ్ముకోండి, దరిద్రత పోగొట్టుకోండి. యేసుక్రీస్తు శిలువలో దొరికే రక్షణ అనే ఐశ్వర్యం, పరలోకమనే ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోండి. సంపన్నులు కండి. సంపన్నులు కావడానికి మొదటి సూత్రం ఏంటండి? సిలువా. రెండవ సూత్రం చూడండి, సామెతల గ్రంథములో చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము చదువుతారా? 22వ వచనం, 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. చాలు, యెహోవా ఆశీర్వాదం వలన ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడవుతాడు. నమ్మాలి ఈ మాట. యెహోవా తన ఆశీర్వాదాన్ని ఎవరికి ఇస్తాడయ్యా? ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను దీవించు, ఆశీర్వదించు అని రాత్రంతా పెనుగులు అన్నాడు ఒక ఆయన. ఎవరాయన? నేను ఆశీర్వదిస్తా. నేను ఆశీర్వదించకపోతే ఎవరు ఆశీర్వదిస్తారు నిన్ను? నేనే నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ముందు నిన్ను ఆశీర్వదించాలంటే నీ దగ్గర నాకు ఒక సమాచారం కావాలి. అసలు నువ్వు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ పేరేంటి అంటే ఏమన్నాడు? అయ్యా, అందరినీ మోసగించిన మోసగాని బాబు అని యథార్థంగా తన మోసాన్ని ఒప్పుకున్నాడండి. ఈ మధ్యాహ్న కాలం వేళ ఏంటి నీలో ఉన్న మోసం? ఎంతమందిని మోసం చేస్తావు? అందరినీ మోసం చేసినావు, చలామణి అయినావులే, దేవుణ్ణి కూడా మోసం చేస్తావా? దేవుని దగ్గరికి రా. అయ్యా, నేను ఒక మోసగానయ్యా, నా భార్యకు మోసం చేశానయ్యా, నా భర్తకు మోసం చేశానయ్యా, నా పిల్లలకు మోసం చేశాను, మా పాస్టర్కు మోసం చేశాను, తల్లిదండ్రులకు మోసం చేశాను, అన్యాయంగా బ్రతుకుతున్నానయ్యా,
నీ దగ్గర ఎక్కడ దాచుకుంటానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా అని నీవు ఒప్పుకుంటావా? ఒకటవ సూత్రము సిలువ, రెండవ సూత్రము ఒప్పుకోలు. మన బలహీనతలను ఎంత యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు అంత ఆశీర్వదిస్తాడండి. యాకోబు ఒప్పుకున్నాడండి. ఇక ప్రభు అన్నాడు, ఇక నుంచి నువ్వు యాకోబువు కాదు. ఎవరు నువ్వు? ఇశ్రాయేలు. పేరు మారింది, గమ్యం మారింది, బ్రతుకు మారింది, ఐశ్వర్యవంతుడయ్యాడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అను దేవుడు పేరు పెట్టుకున్నాడండి. నేను యాకోబు దేవుడను. యాకోబుని ఎంత హెచ్చించాడండి. నేను యాకోబు దేవుడను అని దేవుడు పేరు పెట్టుకున్నాడండి. తన పేరుకు ముందు యాకోబు పేరు పెట్టుకున్నాడండి. దేవుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు. ఒకటవది సిలువ, రెండవది యథార్థమైన చెప్పండి ఒప్పుకోలు. ఇక మూడవది చూడండి, నీవు నేను ధనవంతులము కావటానికి, ఐశ్వర్యవంతులము కావటానికి మూడవ సూత్రం అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును. చెప్పండి, శ్రద్ధ గలవాడు, పనిలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. మొదటి సూత్రం సిలువ, రెండవ సూత్రం యథార్థమైన ఒప్పుకోలు, మూడవది దేవుని నీ చేతికిచ్చిన పనిని ఎలా చేసుకోవాలి? శ్రద్ధగా. మీలో ఎంతమందికి తెలుసు పుల్లారెడ్డి స్వీట్స్ అనే మాట? ఎంతమంది విన్నారు? చూపిస్తారా చెయ్యి. పుల్లారెడ్డి స్వీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఫేమస్. అది మీ వైజాగ్లో ఏ స్వీట్స్ నాకు తెలియదు. ఈరోజు తెలుసుకుంటా ఎవరన్నా అడిగి. చూడు ఎంత బాగా చెప్తారు. ఎంతమందికి కేఎఫ్సి తెలుసు? కెంటకీ ఫ్రైడ్ చికెన్ తెలుసా? తిన్నారా? వీళ్ళు ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కానీ ఈ కేఎఫ్సియా కేసీఎఫ్ ఏమంటారు, కేఎఫ్సి ప్రారంభించినటువంటి వీళ్ళు ప్రారంభంలో ఎవరు తెలుసా? మా పుల్లారెడ్డి స్వీట్స్ కర్నూలు. మా కర్నూలు వీధుల్లో కూరగాయల బండి అలా తోసుకుంటూ కూరగాయలు అమ్మేవాడు. అంతే. ఆ పని శ్రద్ధగా చేసుకున్నాడండి. కొన్నాళ్ళ తర్వాత బండి మీద టీ పెట్టుకొని అమ్మినాడండి. ఈరోజు ఇండియాలో కోటీశ్వరుల్లో ఒకడు. అలాగే కేఎఫ్సి కూడాను దాన్ని ప్రారంభించిన ఆయన పెన్షన్ చాలక బతకడానికి చాలని పెన్షన్. ఎవరు అన్నారు, నువ్వు బతకలేకపోతున్నావు కదా, నీకేదో కొంచెం వండే పని తెలుసు కదా, ఆ చికెన్ కాస్త ఫ్రై చేసి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే టేస్ట్ చూస్తారు, అక్కడక్కడ ఆర్డర్స్ వస్తే నువ్వు పెంచుకుంటావు నీ ఆదాయము, బతుకుతావు కదా అని సలహా ఇస్తే అలా పెంచితే ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. కోటీశ్వరుల్లో ఆయన కూడా ఒకడు. యవనస్తులారా, సేవకులారా, విశ్వాసులారా, మనం దరిద్రంగా ఉండాల్సిన పని లేదు. అబ్దుల్ కలాం అంటాడు, పుట్టుకతో నీవు దరిద్రుడు కావచ్చును, కానీ చచ్చేటప్పుడు దరిద్రుడుగా చావకూడదు, అది నేరం అంటాడు. నేరం. ఆ చావు ఎందుకు చావాలి? నీవు దేవుడు నీ చేతికి ఇచ్చిన పని. మా కర్నూలులో ఒక ఆమె ఉంది, రోజు సాయంత్రం 4 నుంచి 9 వరకు బజ్జీలు వేస్తుంది. తెలుసా? బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఇంతే ఇంకా ఆమె డ్యూటీ. ఇంతే కదండి మిరపకాయ బజ్జీ అంటే. ఇంతే. ఈ చెయ్యి ఇట్లా ఎలా వేయటం, ఇలా తీయటం. 2 బిల్డింగులు కట్టించిందండి, మంచి బిల్డింగులు. బజ్జీలో పనిచేసి బిల్డింగులు కడుతున్నారు. పనిలో శ్రద్ధ. అంతే. విద్యార్థులారా, అలా చదవండి. అంతే, శ్రద్ధగా చదవండి. ఉద్యోగస్తులారా,
మీ ఉద్యోగం శ్రద్ధగా చేయండి. ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉండరు. అలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అలా బోధించాలి. అలాగే సేవకులారా, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని వడ్డించండి, ప్రజల హృదయాల్లో నింపండి. శ్రద్ధ. కాబట్టి ఒకటవదిగా సంపన్న జీవితం. సంపన్న జీవితానికి 3 సూత్రాలు చెప్పుకున్నాం. ఒకటవ సూత్రం ఏంటి? సిలువ. రెండవ సూత్రం ఏంటి? యథార్థమైన ఒప్పుకోలు. మూడవ సూత్రం ఏంటి? శ్రద్ధ. పనిలో శ్రద్ధ నిన్ను ఎప్పటికైనా ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. అన్నమ్మ జీవితంలో 1వది వ్యక్తిగత జీవితము, సంపన్న జీవితం. 2వది కుటుంబ జీవితం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండేను. ఇప్పుడు కుటుంబ జీవితం చూడండి. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. ఇది ఆమె కుటుంబ జీవితం. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ జీవితము సమస్యల జీవితము. వ్యక్తిగత జీవితమేమో సంపన్న జీవితము, ఇక కుటుంబ జీవితము సమస్యల జీవితం అయిపోయింది. ఎందుకు ఆ మాట అన్నాను చెప్పండి. భర్తతో సంసారం ఎంతకాలము? 7 ఏండ్లు. బహుశా ఏ వయసులో పెళ్ళి ఉండొచ్చు అన్నమ్మకి? 15 వేసుకుందామా? 15 + 7 వేసుకుంటే ఎంత? 22 సంవత్సరాల మంచి వయస్సులో అన్నమ్మ ఏమైంది? విధవరాలైంది. విధవరాలికి సమాజంలో గౌరవం ఉంటుందా? లేదు. విధవరాలు ఎదురొస్తే భారతదేశంలో ఎలా ఫీల్ అవుతారు? పొద్దున్నే విధవరాలు ఎదురొస్తే శుభశకునమా అపశకునమా? అపశకునంగా ఎంచుకుంటారు. ఒక విధవరాలు మధ్యరాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే ఏం చేస్తారు చెప్పండి? అనుమానిస్తారు. ఒక మంచి చీర కట్టి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తుందో అని చెప్పండి నింద వేస్తారు. 22 ఏళ్ళ మంచి వయస్సులో అమ్మాయి విధవరాలు కావటము సమస్యలు జీవితం. వై? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేయడానికి మనుష్యుడా? ఆయన నరమాతుడు కాదే. మరెందుకు ఈ కష్టము? దేవుని బిడ్డకు ఎందుకు ఈ నష్టమో అనే ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పే ఈ 4 మాటలు, 4 కారణాలు, ప్రధానంగా 3 కారణాలు మన జీవితంలో కష్టము కానీ, నష్టము కానీ, అపాయము కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, వ్యాధి కానీ, యాక్సిడెంట్ కానీ, కొరత కానీ, కరువు కానీ, వైఫల్యము కానీ, మరణము కానీ, వైధవ్యము కానీ, అది ఏదైనా సరే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? మన దేవుడు మంచి దేవుడా చెడ్డ దేవుడా? చెప్పాలి మీరు. మంచి దేవుడు. న్యాయవంతుడా అన్యాయవంతుడా? న్యాయవంతుడు. మరి ఎందుకు అనుమతిస్తాడు అనే దానికి ప్రధాన కారణాలు 3 చూడండి. మొదటి కారణం, న్యాయాధిపతుల గ్రంథానికి రండి. దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లో ఎందుకు అనుమతిస్తాడో 3 కారణాలు ఒకే పుస్తకంలో మనకు దొరుకుతాయి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము
13వ వచనం. వారు అనగా ఇశ్రాయేలులు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. మొదటి కారణము శిక్ష కావచ్చు. ఎవరి విషయంలోనైనా, నీ విషయం కావచ్చు, నా విషయం కావచ్చు, నీ ఒక నష్టములో, కష్టములో, వ్యాధిలో, బాధలో, ఇబ్బందులో, వైఫల్యములో ఉన్నావంటే బహుశా నువ్వు దేవుని విసర్జించి దేవుణ్ణి పక్కన పెట్టి దయ్యాలకు లోబడి లోకానికి లోబడి బతుకుతుండగా నీకు పాఠాన్ని చెప్పాలి, గుణపాఠాన్ని నేర్పాలని దేవుడు నీకు ఒక శిక్షగా కష్టాన్ని పంపించవచ్చును. చెప్పండి, ఒకటవది ఏంటండి? శిక్ష కావచ్చు. చెక్ చేసుకోండి, ఇప్పుడు అందరూ చెక్ చేసుకోండి. మీ డబ్బులు పోయినాయి, మీకు రోగం వచ్చింది, ఒక వైఫల్యం కలిగింది, ఒక నష్టం కలిగింది, ఒక బాధ కలిగింది, బహుశా శిక్షనేమో. మరి శిక్ష నుంచి ఎలా బయటపడాలి? అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం చేయాలా? వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆ నష్టం దూరం అయిపోతుంది, దేవుని కనికరం మళ్ళీ నీ మీదకి వస్తుంది. ఒకటవది శిక్ష కావచ్చు. రెండవది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాను. ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు, ఆయన ఉండనిచ్చాడంట శత్రువులను, బాధలను, కష్టాలను. ఎందుకయ్యా అనగా వారు యుద్ధము చేయ నేర్చుకోవాలి. నేర్చుకొనుట అనగా శిక్షణ కోసం పంపిస్తాడు. ఏమ్మా, నీకు ఎట్లా నేర్చుకుంటావు నువ్వు? ప్రేమ, ఓర్పు ఎట్లా నేర్చుకుంటావు? దీర్ఘశాంతం ఎట్లా నేర్చుకుంటావమ్మా? అయ్యా, ఎలా వస్తాయి ఈ అనుభవాలు, ఈ ట్రైనింగు? ఎలా అంటే ఆయన ఉండనిస్తాడు. కొన్నిసార్లు కష్టాలు, బాధలు, రోగాలు, శత్రువులు ఆయన ఉండనిచ్చను. మనము శిక్షణ. కొంతమందికి ప్రార్థనే రాదు. ఎప్పుడు వస్తుంది ప్రార్థన? బాధలు వచ్చినప్పుడు. కాబట్టి నీకు ప్రార్థన నేర్పియాలంటే ఏం పంపించాలా? ఒక బాధ పంపించాలా. అప్పుడు దేవా అంటావు కళ్ళు తెరిచి. లేకపోతే దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఇంకా లేసేదే లేదు. అదే సలిజ్వరం వచ్చిందనుకో, అప్పుడు లేస్తావు. లేచి మోకాళ్ళ మీద పడి, దేవా దిక్కులేను నాకు, నువ్వే దిక్కయ్యా, నీకు ప్రార్థన నేర్పియాలంటే సలిజ్వరాన్ని పంపించాలా? అవునా కాదా? ఓర్పు నేర్చుకోవాలి నువ్వు. ఓర్పు నేర్చుకోవాలంటే ఎట్లా? నీ ఇంటి పక్కన కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు అవసరమవుతుంది, ఓడ్చుకోవటం. ఇలాగున దేవుడే ఉండనిచ్చాను. కాబట్టి ఒకటవది శిక్ష, రెండవది శిక్షణ. మూడవది చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్. ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఆ మాట బాగా పట్టుకోవాలి మనం. ఉండనిచ్చెను. ఎందుకు ఉండనిచ్చాడు అంటే పరిశోధించుటకై, నిన్ను నన్ను, మన విశ్వాసాన్ని, మన ఓర్పును, మన భక్తిని టెస్ట్ చేయడానికి, పరిశోధన కోసం ఆయనే ఉండనిచ్చాడు. ఆయనకు తెలుసు. టెస్ట్ యోబుకు వచ్చింది ఏంటి చెప్పండి? శిక్షణనా పరిశోధననా? పరిశోధన. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? 30 మార్కులా, 50 మార్కులా, 100 మార్కులా? 100కి మహా టెస్ట్. పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ప్రమోషన్ వచ్చిందా లేదా? ఏం పలకనే వచ్చింది. కోల్పోయిన సంపద రెండంతలుగా, కోల్పోయిన సంతానము 4 అంతలుగా. దేవుడు అన్యాయం చేయలేదు. పరిశోధించాడు, ప్రమోషన్ ఇచ్చాడు.
యోబును మహిమపరిచాడు. కనుక మన జీవితంలో కూడా టెస్ట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మూడు కలిపి ఒకటే ఆన్సర్ దేవుని పిల్లలకు. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి చెప్పండి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఆయనే సమకూడి జరిగిస్తున్నాడు. మేలు కోసమే. అన్నమ్మ విధవరాలు కావడము లోకానికి కీడు అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది ఆమెకి మేలే అని బైబిల్ చెబుతుందండి, నేను చెప్పేది కాదు. మేలే, మేలు కోసమే. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ, దేవా నా కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు, అయితే నా మేలు కోసమే కదయ్యా, నీకు వందనాలు. నీ సారూప్యంలోనికి నేను మార్చబడాలన్న గొప్ప మేలు కోసమై నీవు నాకు అనుమతిస్తున్న శిక్ష, నీవు నాకు అనుమతిస్తున్న చెప్పండి శిక్షణ, నీవు నాకు అనుమతిస్తున్న పరిశోధన నా మేలు కోసమే, నీకు వందనాలు అని ప్రభువును గణపరచాలి, కానీ తోలనాడకూడదు. అన్నమ్మ వ్యక్తిగత జీవితం చెప్పండి సంపన్న జీవితం, కుటుంబ జీవితము సమస్యల జీవితము. సమస్యల జీవితం బ్రాకెట్లో మేలు కోసమే, మేలు కోసమే, మేలు కోసమే. మూడవది అన్నమ్మ యొక్క సంఘ జీవితం. చూడండి 37వ వచనం, లూకాసు వార్త 2:37. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేంబగళ్ళు సేవ చేయొచ్చు. 37వ వచనములో ఆమె సంఘ జీవితము ఒక్క మాటలో చెప్పాలంటే సంఘమును విడువని జీవితం. సంఘ జీవితం ఎటువంటిదండి? సంఘాన్ని విడువని జీవితం, సంఘముతో ముడిపడిన జీవితం. ప్రియులారా, మన జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సంఘముతో. ఈమె చూడండి, సంఘముతో, దేవాలయము విడువక ఏ రోజు విడిచిపెట్టదు. అంతగా సంఘముతో, దేవాలయముతో, మందిరముతో, సహవాసముతో ముడిపడిన జీవితం. సంఘముతో మూడేసుకుందన్నమాట. ఈ మధ్యాహ్న కాలం వేళ సంఘం పట్ల, సహవాసం పట్ల మన వైఖరి ఎట్లుంది? పోతే పోతాం, లేకుంటే లేదో అన్నట్టుగా ఉంటాయి మన జీవితాలు. అయితే వినండి, ఒక విశ్వాసి సంఘముతో, సహవాసముతో ముడిపడి ఉంటే 3 గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు. 3 అని కాదు, మన పాఠం కోసం 3 చెప్తున్నాను, ఎన్నో ఉన్నాయి. అయితే ఒక 3. హెబ్రీ పత్రికలో చూడండి 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో సంఘ సహవాసముతో మనము ముడిపడి ఉంటే, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా మనము ఉంటే కలిగే ప్రాముఖ్యమైన 3 ప్రయోజనాలు పౌలు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారంట. ఏమ్మా, ఆ కొందరిలో నువ్వు కూడా ఉన్నావా? మానుకోవద్దు, సహవాసాన్ని మానకండి. మా సంఘంలో చెబుతుంటాను నేను, మా సంఘంలో ఉదయం ఆరాధన 9కి అండి. 9కి అంటే 8:59కి అందరూ మందిరంలో ఉండాలి. ఏ రోజు కూడా 9 దాటి స్టార్ట్ చేసేది ఉండదు. 17 సంవత్సరాలు అయింది. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా ప్రారంభించేది ఉండదు. నేను ఒక 15 నిమిషాలు ముందే ఉంటాను. మా సంఘస్థులు 8:59కి 90% వస్తారు. నేను చెబుతుంటాను, అలా రావటానికి మీరు ఉదయకాలం వేళ పెందలకడ లేవండి, తద్వారా వేళకు రాగలుగుతారు. ఉదయకాలం వేళ సింపుల్ టిఫిన్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఇడ్లీలోకి సాంబారు, చట్నీ, ఇంకొకటి
ఇంకొకటి వద్దు. ఇంకా ఆ రోజే చికెను, ఆ రోజే మటను, ఆ రోజే ఫ్రై వద్దు. ఆదివారము హాలిడే దేనికి? చికెన్కి. సింపుల్గా మధ్యాహ్నం ఇంత అన్నము, ఇంత సాంబారు, చట్నీ వేసుకొని, పెరుగు వేసుకొని తినండి. వాక్యాన్ని సమృద్ధిగా విని ఇంటికి వెళ్ళి సింపుల్ ఆహారం. మిగతా దినాల్లో మీరు ఏమైనా చేసుకోండి. మీరు చికెన్ కోసం, మటన్ కోసం, ఫ్రై కోసం, వంట కోసం లేటుగా రావద్దు, అర్లీగా పోవద్దు. బాగా నేర్చుకున్నారండి. ప్రియులారా, సమాజంగా కూడా మానొద్దు. అది ఎన్నడూ ఆశీర్వాదం కాదు. కొంతమంది ఊరుక మానుకుంటారండి. ఒకరోజు ఒక సహోదరు రాలేదు. ఏమబ్బా రాలేదు ఈరోజు మీటింగులో అని. నాకు అలా రాకపోతే మధ్యాహ్నం తేలుగుట్టేట్టు ఉంటుంది నాకు. అరే మంచి మెసేజ్ పోగొట్టుకుంది అమ్మాయి అని బండి వేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే బట్టలు ఉత్తుకుంటుందండి. ఏమ్మా అంటే దండిగా ఉన్నాయి. మేము మా ప్రాంతంలో దండిగా అంటాము. చాలా బట్టలు ఉన్నాయి సార్, అందుకోసం పొద్దు నుంచి ఉత్తుకుంటున్నా. నేను అన్నాను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉత్తుకోవచ్చు కదా, ఎందుకమ్మా అంత నిర్లక్ష్యము? అది నీకు ఆశీర్వాదం కాదు అని చెప్పి వెళ్ళిపోయినానండి. ఇంకేం చెప్పలేదు, ప్రార్థన కూడా చేయలే. ఏమని ప్రార్థన చేయాలి? బాబా బాగా బట్టలు ఉతుకోవాలేమే, బట్టలని తెల్లగా ఉతుకోవాలని ప్రార్థన చేయాలన్నా? వెళ్ళిపోయాను. రాత్రి 6:30కు ఫోన్ చేస్తుందండి. అనయా అనయా ఏడుస్తుంది. ఒరే ఏ మట్టి ఏడుస్తున్నావంటే, అనయా నీకు ఆశీర్వాదం కాదన్నావు అన్నయ్య, దాన్ని కూడా నిర్లక్ష్యం చేశాను అన్నయ్య. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తుందో చెప్పంటే, అన్నయ్య 6 గంటలప్పుడు గాలి లేచింది అన్నయ్య. ఏమైంది? ఈమె మొత్తం పైన ఆరేసిందంట, మిద్ది మీద తీగల మీద ఆరేసి. క్లిప్పులు పెట్టాలి కదా, పెట్టాలా లేదా? క్లిప్పులు పెట్టకుండా నిద్రపోతూ ఉంది. పెద్ద గాలి లేస్తే మొత్తం లేచిపోయినాయి. అందులో 3 పట్టు చీరలు ఆడబడినాయో తెలియదు. ఒక్కోటి 7,000 అంట. 7 ముళ్ళు ఎంత నాన్న? 21,000. ఏం సంపాదించుకున్నావు? వాక్యం పోగొట్టుకుంటేవి, బల్ల పోగొట్టుకుంటేవి, బట్టలు కూడా పోగొట్టుకుంటేవి. అవునా కాదా? పిచ్చి వేషాలు కాదు ఇవి. చిన్నదానికి సమాజాన్ని మానుకుంటావా? ఆరాధన మానుకుంటావా? సమాజం కూడా మానొద్దయ్యా. ఎందుకు మానొద్దు అంటే 3 ప్రయోజనాలు చెబుతున్నాడు. ఒకరినొకడు హెచ్చరించుచు. నంబర్ 1, మొదటి ప్రయోజనము సహవాసములో హెచ్చరిక దొరుకుతుంది. నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీకు భవిష్యత్తుకు మంచి హెచ్చరికలు దొరుకుతాయి. ఒక్క హెచ్చరిక నీ జీవితాన్ని కడతదే, డేంజర్ను ఆపుతుంది అన్నమాట. మన పిల్లలంతా ఫోటోలు తీసుకుంటున్నారు నదిలో, ఏడ దేశంలో స్థలం లేదని, నీళ్ళు ప్రవహించడం లేదు కదా అని ఆ నదిలో. అంతలోపల హిమాలయ పర్వతాల్లో అక్కడ ఓపెన్ చేశారు గేట్స్. వార్నింగ్ వీళ్ళకి వినపడలే, సంబరాల్లో ఉన్నారు కదా, వార్నింగ్ వినపడలేదు, వచ్చేసినాయి వాళ్ళు అంతే. ఆ ప్రవాహంలో పిల్లలంతా కొట్టుకుపోయారు కదా, చూశారు కదా. ఎందుకు అలా జరిగిందంటే అక్కడ బోర్డు లేదు. హెచ్చరిక బోర్డు ఉంటే అక్కడికి వెళ్ళేవారు కాదు పిల్లలు. ఇక్కడ ఏ క్షణమైనా నీళ్లు ప్రవాహంగా వస్తాయి. ఇక్కడ ఎవరు నదిలోకి వెళ్ళకూడదు, నది ఎండిపోయిందని వెళ్ళకూడదు. ఏ క్షణమైనా ఉవ్వెత్తున ప్రవాహం వస్తుందని ఒక్క బోర్డు పెట్టింటే కూడా బతికేవాళ్ళు. హెచ్చరిక లేనందుకు బ్రతుకులు నీటిలో కలిసిపోయినాయి. మన జీవితాలు కూడా అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే వార్నింగ్, హెచ్చరిక దేవుని సంఘములో నీకు దొరుకుతుంది, సహవాస కూడికలో దొరుకుతుంది. 1వది హెచ్చరిక. 2వది ఆదినము సమీపించుట మీరు చూచిన కొలది. ఒక దినం ఉంది, అది సిద్ధ, ప్రభువు రాకడ దినం. సహవాసములో ప్రభువు రాకడ కొరకు నీకు సిద్ధపాటు దొరుకుతుంది. 1వది హెచ్చరిక దొరుకుతుంది. 2వది ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు సంఘములో, సహవాసములో, బోధలో
దొరుకుతుంది. ప్రభువా నీ వస్తున్నావయ్యా, నేను ఎలా సిద్ధపడాలనా అని ఏ రోజుకు ఆ రోజు సిద్ధపడే ప్రయోజనము సహవాసములోనే దొరుకుతుందండి. మూడవది చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు ఏం పొందుతారండి? పూరికొల్పు. సహవాసములో, సంఘ సహవాసములో దొరికే మూడవ ప్రయోజనం ఏంటంటే పూరికొల్పు, ఎంకరేజ్మెంట్. 4 కట్టె పుల్లలు పొయ్యిలో దగ 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 మండుతున్నాయి, ఎండు కట్టెలు. అయితే వాటి మధ్యన ఒక పచ్చి కట్టె పెడితే అది కూడా మండుతుంది. ఎందుకు? చుట్టూ సెగ. అలాగే 10 మందిలో నువ్వు కూడా వెళ్ళి కూర్చుంటే, అరే ఎంత బాగా పాడుతున్నారు, పాడో, ఆ వాక్యం ఎంత బాగుంది, మండిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు రగిలిస్తాడు. నువ్వు మందిరములో కూర్చోవాలి. అందుకోసమే దావీదు మహారాజు తనకి ఇల్లున్నా, రాజభవనం ఉన్నా, కోట ఉన్నా, అంతఃపురం ఉన్నా ఆయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. అలా నివాసము అలవాటైతే కృపాక్షేమములు చెప్పండి నా వెంట వచ్చును. నీకు కృపాక్షేమము కలగాలంటే మందిరాన్ని అంటిపెట్టుకో. ప్రియులారా, అన్నమ్మ వ్యక్తిగత జీవితము చెప్పండి సంపన్న జీవితం, కుటుంబ జీవితము సమస్యల జీవితము, సంఘ జీవితము సంఘముతో ముడిపడిన జీవితం. ఇక 4వ మాట, ఆఖరు మాట కదా, మీకు ఇష్టమైన మాట. ఎందుకు? ప్రసంగం అయిపోతుంది కాబట్టి. ప్రసంగంలో శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రసంగము అయిపోవచ్చింది అనేది హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంటుంది. ఓకే, 4వది ఏంటి? సేవా జీవితము. చూడండి ఆమె చేసిన సేవను గురించిన మాట చదువుకుందాం. 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఆమె సేవా జీవితము చెప్పండి, సేవా జీవితము సవాలుతో కూడిన జీవితం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె జీవితము ఛాలెంజింగ్. ఆమె సేవా జీవితము సవాలుతో కూడిన జీవితము. ఎంత ఛాలెంజ్ అంటే ఆ వయస్సులో కూడా ఆమె 3 సేవలు చేస్తుందండి. ఎన్ని సేవలు? 3 సేవలు. ఎంత వయస్సు ఆమెది? లెక్కలు చేయాలి ఇప్పుడు. 15 ఏండ్లు కన్య చేయండి, 7 ఏండ్లు భర్తతో కాపురం, ఎన్నేళ్ళయ్యా? 22. 84 సంవత్సరాలు విధవరాలు. అంత ఎంతయ్యా? ఏమో సార్ ఆకలి అవుతుందంటారా? 106 సంవత్సరాలు. యవనస్తురాలా వృద్ధురాలా? అందరు చెప్పాలా? యవనస్తురాలా వృద్ధురాలా? వృద్ధురాలు ఏం చేస్తుంది చెప్పండి, అందరూ చెప్పాలా? సేవ. ఎన్ని సేవలు? 3 సేవలు చేస్తుంది. కాబట్టి సేవకి వయస్సు రాసుకోండి అన్నమాట. సేవకి వయస్సు అడ్డు రాదు. ఏముండాలా? మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే, కాబట్టి స్నేహితులారా, నేను దేవుని సేవ చేయలేను ముసలోనైనా అని అనొద్దు, వయస్సు పైబడింది అనొద్దు. ఎవరైనా ఒకవేళ అనాలంటే 106 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఎవరికన్నా 106 సంవత్సరాలు ఉన్నాయా ఇక్కడ? కనీసం 100 అన్నా ఉన్నాయా? 90 అన్నా ఉన్నాయా? 80? చూడండి, ఒక విధవరాలుగా, వృద్ధురాలుగా 106 సంవత్సరాల ముసలికత్తే 3 రకాలైన సేవల్లో నిమగ్నమైంది. స్నేహితులారా, వయస్సు పెద్దది, నేను చేయలేను అనొద్దు. 3 రకాల సేవలు చేసింది. 1వ సేవ ఏంటో చూడండి, 37వ వచనం. 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయి. మొదటి సేవ ఉపవాస ప్రార్థనా సేవ. చెప్పండి అందరు ఒకసారి, ఉపవాస ప్రార్థనా సేవ. ముసలోళ్ళకు చాలా ఇష్టం ఏంటండి?
ముసలోళ్ళకు ముద్దాశ అంట. ఎప్పుడు ఏం తిందామా అని ఉంటారు వాళ్ళు. మీళ్ళలో ఉన్నారా ముసలోళ్ళు? ఏం పెట్టినా తింటుంటారు, అవునా? ముద్ద అంటే వాళ్ళకి ఎక్కువ ఆశ. కానీ ఈమె చూడండి, ఉపవాసం ఉంటుందంట ముసలామె. ప్రార్థనా సేవ, అందులో ఉపవాస ప్రార్థనలో ఈమెకు బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి స్నేహితులారా, అన్నిటికన్నా ప్రార్థన మిన్న. ప్రభువా, ప్రార్థనా సేవ నేను చేయడానికి నాకు సహాయం చేయి. కంటికి కనబడని దేవునికి ఇష్టమైన గొప్ప సేవ ప్రార్థన సేవ. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇలా ప్రసంగిస్తే అబ్బో ఎంత గ్రేటో అనుకుంటామండి. కాదు, ఇది చాలా తీర్పుతో కూడిన సేవ. ఇది చాలా డేంజర్ ప్లేస్ అండి. ఏది? నేను నిలబడిన స్థలము చాలా చెప్పినానా? ఏం పేరు చెప్పినాను? ఏం చెప్పినాను? డేంజర్. ఎందుకు? బోధకులకైన మీకు మరి ఎక్కువ తీర్పు. ప్రార్థనా పరులకు తీర్పు ఉండదు, వాళ్ళ కిరీటాలే. ప్రసంగికులకు తీర్పే తీర్పు. కాబట్టి ఇది డేంజర్ ప్లేస్. ఈ ప్లేస్ కంటే ఎక్కువ ఏ ప్లేస్ కోరుకోవాలి మనం? ప్రార్థనా స్థలం కోరుకుందాం. నా మందిరము అనేకులకు ప్రార్థన చేసే ప్రార్థన మందిరం. కనుక ప్రార్థన అనేది సేవ అని మర్చిపోవద్దు. ఒకసారి కారులో ఇద్దరు వెళ్తున్నారట, ప్రసంగికుడు, డ్రైవర్. చెప్పండి ఎవరెవరు? ప్రసంగికుడు, డ్రైవర్. ప్రసంగికుడు అన్నాడు, ఈయన ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నమాట, అయ్యా చాలా అలసిపోయాను, కారులో నాకు సరిగా నిద్ర రావట్లేదు, అక్కడ కాస్త నిలబెట్టు రోడ్డు సైడు, ఆ చెట్టు చాలా బాగుంది, ఆ చెట్టు నీడన కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, నిద్రపోతాను అంటే, సరే సార్ అని నిలబెట్టాడు కారు. ఇంకా ఈ ప్రసంగికుడు చాలా అలసిపోయాడు కదా, అక్కడ బెడ్షీట్ పడుచుకొని చెట్టు కింద హ్యాపీగా పడుకున్నాడు. పడుకోవడంతోనే బాగా నిద్ర వచ్చింది అని గురక పెడుతున్నాడు. బాగా నిద్ర వస్తే నిద్రలో ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఏంటంటే, ఒక వజ్ర కిరీటము పరలోకం నుంచి దిగి వస్తూ ఉంది అన్నమాట. దిగి వస్తూ ఉంటే ఈ ప్రసంగికుడు చూస్తూ ఉన్నాడు, నేను స్పీకర్ను కదా, ఇంటర్నేషనల్, చెప్పండి ఏమి నేషనల్? ఇంటర్నేషనల్ డైనమిక్, ఈ పదాలని చెప్తారు కదా. అమ్మో, స్పీకర్ను కదా, నాకే వజ్ర కిరీటం దిగి వస్తూ ఉంది, ప్రభువు చూపిస్తున్నాడు అని ఆనందపడిపోతున్నాడు కళలో. అది మెల్లగా వచ్చి 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 కళలో అది పోయి డ్రైవర్ మీద కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? డ్రైవర్ తల మీద కూర్చుంటే నిద్రలో నుంచి ఉలిక్కి ఉన్నాడు. అయ్యా దేవా, అన్యాయం అని ఉలిక్కిపడి లేచినాడు. లేచి చూస్తే నిద్ర, కళ. వరే కళనే. కళలో మొత్తానికి వజ్ర కిరీటం వచ్చింది. ఎక్కడ కూర్చుంది? పోయి డ్రైవర్ తల మీద కూర్చుంది. అసలు డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు చూస్తే కారులో లేడు. ఎక్కడ ఉన్నాడు చూస్తే ఒక చెట్టు కింద గోనె పట్టపరుచుకొని 2 చేతులు జోడించి ఆకాశం వైపు కన్నులెత్తి, ఎసయ్యా, ఇంటర్నేషనల్ స్పీకర్ నిద్రలో ఉన్నాడయ్యా, మంచి నిద్ర దయచేయ్యా, మంచి వర్తమానాలు దయచేయ్యా, ఆత్మతో నింపయ్యా, ఈ రాత్రి బలంగా వాడుకయ్యా, అనేక ఆత్మలు రక్షించయ్యా, మంచి దర్శనాలు ఆయనకు దయచేయ్యా, మంచి కళలు అనుగ్రహించయ్యా, ఈ రాత్రి అనేక మంది రక్షణలోనికి రావాలి యేసయ్యా అని కన్నీటి పర్యంతము ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఈయన చూడగానే డ్రైవర్కి వెళ్ళి చూచి, ప్రభువా, అన్యాయం అన్నాను కానీ వజ్ర కిరీటము ఆ డ్రైవర్ తల మీద ఉండటము, చెప్పండి, న్యాయమే, న్యాయమే. తల్లిదండ్రులారా, సేవకులారా, యవనస్తులారా, తిరిగి మేము ప్రయాణాల్లో ఉంటాం, ప్రసంగాలు చేస్తూ ఉంటాం. మా వెనుక మీ ప్రార్థనలు లేకపోతే మేమేం చేయలేము. పైనున్న ప్రభు కృప, క్రిందనున్న పరిశుద్ధుల ప్రార్థనే మాకు సపోర్ట్. అది అన్నడు నేను విస్మరించను. సంఘములో ఉన్న మీరు, సంఘములో ఉన్న మనము అనేక మంది సేవలో ఉండగా బోధకుల కొరకై పౌలు అంటాడు, నా కోసమే మీరు ప్రార్థన చేయండి,
దేవుడు వాక్శక్తి నాకు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. కార్యానుకూలమైన మంచి సమయము ప్రాప్తించాలని మా కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రార్థన అనేది సేవగా మనం గుర్తించి వజ్ర కిరీటాలు సొంతము చేసుకుందాం. ఒకటవది ప్రార్థనా సేవ. రెండవ సేవ చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, అంటే స్తుతించి, స్తుతి సేవ. స్తుతించడము కూడా సేవనే. ప్రభువును మనసారా స్తుతించడము కూడా సేవ. స్తుతియాగము నర్పించువాడు, చెప్పండి, నన్ను మహిమపరచుచున్నాడు, యెహోవాను మహిమపరచుచున్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ, అందం. కాబట్టి ప్రభువును మనసారా స్తుతించటం. తెస్సలోనిక పత్రికలో మనం చదువుతాము కదా, తెస్సలోనిక పత్రికలో ప్రార్థన ఒక సేవనే, స్తుతించడం కూడా ఒక సేవనే. తెస్సలోనిక రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్లో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రార్థన సేవ. అలాగే 16వ వచనంలో ప్రతి విషయమునందును, చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తములోని మొదటి సేవ ప్రార్థనా సేవ. రెండవ సేవ ఏంటండి? స్తుతి సేవ, స్తుతించటం. ప్రతి విషయమునందును ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి కాదు. అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఎల్లప్పుడు స్తుతించేవారు ఎల్లప్పుడు అని వాడండి, అప్పుడప్పుడు స్తుతించే వాళ్ళు అప్పుడప్పుడు పాడండి. పాడుకుందామా? ఇప్పుడు యథార్థంగా పాడాలి. ఎక్కువ ఏం పాడాల్సి వస్తుంది? అప్పుడప్పుడే, ఎల్లప్పుడా పాడదాం. దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు, మేలైనా కీడైనా దేవా నీకు స్తోత్రం అని చెప్పేవారంటే దేవునికి ఇష్టం. అన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు కూడా స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక అని ఆరాధించిన యోబుకు దేవుడి అన్యాయము చెయ్యలేదు. కాబట్టి స్తుతించుట అనేది ఒక మంచి సేవ. స్తుతి చేయటం ఒక మంచి సేవగా మనం గుర్తించాలి. ఇక మూడవది సువార్త సేవ. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నమ్మ చేస్తున్న 3వ సేవ. లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాటలాడుచుండెను. సువార్త సేవ. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి, పరిశుద్ధ గ్రంథం చేతపట్టి, ఇంటింటి తలుపు తట్టా కొట్టా, తలుపు తట్టి యేసయ్యను గురించి అన్నమ్మ యెరూషలేమంతా టామ్ 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 టామ్. ఈ ప్రాంతం టామ్ టామ్ అంటారా? ఏం టామ్ టామ్ అంటే? ఆ పట్టణమంతా యేసయ్యను గురించి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆ మెస్సియాను గురించి మాట్లాడుతూ ఉంది అన్నమ్మ. స్నేహితులారా, అలాంటిగా మాట్లాడేవారు ఉన్నారా? సువార్త సేవ. ఒకటవది ప్రార్థనా సేవ, రెండవది స్తుతి సేవ, మూడవది సువార్త సేవ. ఇక్కడ సువార్త సేవలో 4 మాటలు గమనిద్దాం. నంబర్ 1, ఎక్కడ, వేర్. ఎక్కడ చేస్తుందో ఆమె సేవ? యెరూషలేము. ఆమె సువార్త సేవా స్థలం. ఆమె కంటూ ఒక ప్లేస్ ఉందండి, ఎంచుకుంది. బహుశా దేవుడు చెప్పాడు, అన్నమ్మ నువ్వు యెరూషలేములో ఉండి సేవ చేయన్నాడు. నీకేం చెప్పాడు దేవుడు? అసలు అడిగావా?
నేను ఎక్కడ సేవ చేయాలా అడిగాడు. బ్రదర్ భక్సింగ్ గారు అడిగారు, అయ్యా నేను ఎక్కడ సేవ చేయాలి అంటే, ఓ హైదరాబాద్కి అన్నాడు. అన్నాడు నువ్వు అడిగేవా, దేవా నేను చేయవలసిన సేవ ఏ స్థలంలో, నువ్వు నా కొరకై నియమించిన స్థలం ఏంటి? కర్నూలు, కరీంనగర్, వైజాగ్, కాలిఫోర్నియానా, కెనడానా, ఎక్కడా అడుగు. విలియం అడిగాడు, అయ్యా నేను ఎక్కడ? ఏమన్నాడు దేవుడు? ఇండియాకి వెళ్ళు అన్నాడు. అలా వెళ్ళి సేవ చేసిన వారు ధన్యులైనారా దరిద్రులైనా? దూరమైన ప్రభుని అడుగుదాం. ఒకటవది ప్లేస్ యెరూషలేము. రెండవది విమోచన కొరకు కనిపెట్టుతున్నవారు. ఎవరి మధ్య పనిచేస్తా ఉందండి? పీపుల్. ఒకటవది ప్లేస్, రెండవది పీపుల్. ఏ పీపుల్ మధ్య పనిచేస్తా ఉంది? విమోచన కొరకు కనిపెట్టుచున్నవారు. యెరూషలేములో విమోచన కొరకు మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, ఎప్పుడు వస్తాడో అన్నట్టుగా ఆశలతో ఆకలితో ఉన్నారు. నీ చుట్టూ ఉన్నారు, నీ గ్రామంలో ఉన్నారు, నీ వీధిలో ఉన్నారు, నీ బంధువుల మధ్య ఉన్నారు. విమోచన లేక నరకాగ్ని గుండానికి వెళ్తున్న వారు ఇంటిలోనే ఉన్నారు. తిరగవా నీవు? దేవా నాకు భారం దయచి. ప్లేస్ విషయంలో, పీపుల్ విషయంలో ఆమె ప్రకటిస్తా ఉంది. సువార్త సేవ ఎక్కడ, ఎవరి మధ్య, ఎవరిని గురించి ప్రకటిస్తుంది చెప్పండి? ఆయనను గురించి. ఆయన అంటే ఎవరు? మెస్సియా, యేసు పర్సన్. ప్లేస్ ఎరుగు, పీపుల్ ఎరుగు. ఎవరి గురించి ప్రకటించాలో ఆ క్రీస్తును ఆమె ఎరుగు. ఆయనను గూర్చి బాగా తెలుసు ఆమెకు. క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రం అన్నమ్మకు బాగా తెలుసండి. క్రీస్తుని గురించిన నాలెడ్జ్ ఆమె దగ్గర ఉంది కాబట్టి ఊరంతా ప్రకటిస్తా ఉంది. సబ్జెక్ట్ ఉంది ఆమె దగ్గర. అమలారా, మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది? క్రీస్తుని గురించి ఎంతమందితో ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు చేయగలరు? క్రీస్తుని గురించి ఎంత ఎరిగినా మనం? అన్నమ్మ వృద్ధురాలైన క్రిస్టాలజీలో పర్ఫెక్ట్ అయిపోయింది. క్రీస్తు శాస్త్రం బాగా తెలుసు ఆమెకి. మనకెంత తెలుసు బైబిల్? దేవా ఆది కారణం తెలియదు, నిర్గమకాండం తెలియదయ్యా. ఈ రోజు నుంచైనా నీ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుతూ అబ్రహాం అంటే నేను చెప్పగలగాలి, ఇస్సాకు గురించి చెప్పగలగాలి, యోసేపు అంటే యోసేపు గురించి నేను చెప్పగలగాలి, మెస్సియా గురించి చెప్పగలగాలి, యేసు గురించి నేను చెప్పగలగాలి. ఆయన జననాల గురించి, జీవితాల గురించి, మరణాల గురించి, సమాధుల గురించి, తిరుగులేచుల గురించి, ఆరోహణాల గురించి, అవరోహణాల గురించి, ఆయన రాజ్యాన్ని గురించిన బోధనతో నేను నిండిపోవాలయ్యా. క్రిస్టాలజీ, న్యూమటాలజీ, ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. నేర్చుకుందామా? అన్నమ్మ నేర్చుకుందండి. ఒకటవది ప్లేస్, రెండవది పీపుల్, మూడవది పర్సన్, నాలుగవదిగా ఎలా ప్రకటిస్తుంది ఆమె? మాటలాడుచు. ప్రొసీజర్, ప్లాన్ ఆఫ్ టీచింగ్, ప్రొసీజర్ ఆఫ్ టీచింగ్, లేక మెథడ్ ఆఫ్ టీచింగ్, మెథడ్ ఆఫ్ ప్రీచింగ్. మాటలాడుచు, కాన్వర్సేషనల్ మెథడ్. ఇలా పులిపిట్ దగ్గర మైక్ పట్టుకొని చెప్పేది కాదా అని. బహుశా వీధి సువార్థికురాలు, లేక హౌస్ టు డోర్ టు డోర్ సువార్థికురాలు. ఇంటింటికి వెళ్ళి చాడీలు చెప్పడం కాదు, ముసట్లు కాదు, వారి గురించి వీళ్ళ గురించి కాదు, యేసయ్య గురించి మాట్లాడచ్చు. సంభాషణ పద్ధతి, కాన్వర్సేషనల్ మెథడ్ ఉపయోగించి పట్టణమంతా ప్రకటించిందని. పిల్లరా, సంభాషించడం మనకు తెలుసు. అయితే ప్రభువు గురించి సంభాషిస్తున్నామా? ప్రభువు గురించి
గురించి మాట్లాడుతున్నాను. ఆమె మాట్లాడింది, ప్రభువుని గురించి మాట్లాడి ఆమె గురించి పరలోకపు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నముల గురించి తన గ్రంథంలో మన కొరకై సవాలుగా రాసి పెట్టాడు.